అవునక్క, ఈ మధ్య కాలంలో అందరూ అలాగే తయారయ్యారు. బేసిక్గా మన తేజ అలాంటి రోడ్డు కాదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఈ పాటికి ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేవాడు. అమ్మో, మా ఆయన గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది అక్క. ఆల్రెడీ మన వాళ్ళదే ఒక సంబంధం చూసానక్క. ఇంకా తేజ చూడడమే బ్యాలెన్స్. అక్క, వీడికి 100 ఏళ్ళు ఆయుష్. తేజనే కాల్ చేస్తున్నాడు, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఆగండి. హలో అమ్మా. రే, ఇప్పుడే నీ గురించి పెద్దమ్మతో మాట్లాడుతున్నాను రా, ఇంతలో నువ్వే కాల్ చేసావు. అవునా? అవును, ఇంటికి ఎప్పుడు వస్తున్నావురా? నీతో చాలా పనులున్నాయి, త్వరగా రా. వస్తా అమ్మా, వస్తా. అమ్మా, నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? అంటే అది ఏంటి, తాగావా? లేదమ్మా. మరేంటి, శనివారం నాన్ వెజ్ తిన్నావా? అమ్మా, ఇది ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ప్రియా అని ఒక అమ్మాయి ఉంది అని. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అంటే ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామమ్మా. మరి నాకు చెప్పడం ఎందుకురా? చేసేసుకో, అయిపోతుంది కదా. అమ్మా, అలా ఎలా కుదురుతుందమ్మా? కుదిరితే చేసుకుందామని. అలా కాదమ్మా. రే, నువ్వు నాతో మాట్లాడకురా, ఫోన్ పెట్టేయ్. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ఒక్కసారి అమ్మాయిని కలవమ్మా, నీకు పక్కా నచ్చుతుంది. ప్లీజ్. సరే, ఓకే అమ్మా. అమ్మా, నీకు ఇప్పుడే అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఒకసారి చూడు. ఓకే, బాయ్. మన తేజ అలాంటి రోడ్డు కాదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఈ పాటికి ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేవాడు. నా కొడుకు సిటీలో తెగ కష్టపడిపోతున్నాడు. ఈ టైంలో పెళ్ళంటే ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నాడు రా మీ నాన్న. ఓ, ఆయనకు తెలియదు పాపం, కొడుకు దేనికి కష్టపడిపోతున్నాడు. అమ్మా, నువ్వు అలా మాట్లాడకే, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. అరే రే, ఇంకా వస్తూనే ఉందా? ఇప్పటికి వచ్చి ఉండాలి కదా. అమ్మా, నువ్వు ప్రియాని కలిస్తే ఇలా మాట్లాడవే. ఇంకెలా మాట్లాడతాను? కలిసిన తర్వాత ఉర్దూలో మాట్లాడతానా? నువ్వు ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తే ప్రియా కాదు కదా, ప్రియాంక చోప్రా కూడా నచ్చదమ్మా. పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రియాంక చోప్రా ఏంట్రా? అందరూ నస్తారు మీ నాన్నలాగా. నువ్వు పాజిటివ్ గా ఆలోచించకపోయినా నచ్చుతుంది చూడు నా ప్రియా. అవునరా, నీ ప్రియా పూర్తి పేరేంటి? ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? అదేరా, వెడ్డింగ్ కార్డులో వేయించాలి కదా. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ కామన్ అమ్మా. ఇప్పుడు ప్రియాంక చోప్రా నిక్ జోనస్ చేసుకోలే, అలాగే. అంటే మనవాళ్ళు కదా. ఈ ముక్క ముందు తెలిస్తే కనీసం ఇక్కడ వరకు వచ్చిండేదాన్నే కాదు. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ప్రియా ఆల్రెడీ వచ్చేసింది, కలుస్తాను మాట ఇచ్చో. ప్లీజ్ మా, పదమ్మా, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ పద. ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? అమ్మా ప్రియా. నమస్తే ఆంటీ. ఇదేనా మీ రెగ్యులర్ స్పాట్? లేదమ్మా. అయితే రోడ్ల మీద తిరుగుతున్నారు అనమాట. ఇంకా నిల్చున్నారే, కూర్చోండి. తీసుకోవాల్సిన దానికి పర్మిషన్ తీసుకోరు, కానీ ఇలాంటి మాత్రం బాగా తీసుకుంటారు. అవును, ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? 1 year పైనే. ఓహో, అవును, ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే ప్రపోజల్ అంటే దేని లేదా ఆంటీ. మాది ఇక్కడ దాకా ఎలా వచ్చింది వ్యవహారం? అంటే అది నేనే తేజాకి తనంటే ఇష్టం అని చెప్పాను. అంతలో వాళ్ళ ఏం నచ్చిందమ్మా నీకు? అంటే అది వద్దులే అమ్మా, వాడిని ఇలా చూడలేకపోతున్నాను. ఇంతకీ వంట చేయడం వచ్చా? నేర్చుకుంటాను ఆంటీ. కనీసం కాఫీ టీ పెట్టడం అయినా వచ్చా? అమ్మ, అందులో ఏముందమ్మా? నేను తనతో మాట్లాడడానికి వచ్చాను రా. పోనీ నువ్వు మాట్లాడు, నేను వెళ్తాను. వద్దు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు. బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేసి. ఏంటి? ఏం లేదు. బ్లాక్ కాఫీ, ఇక్కడ బ్లాక్ కాఫీ చాలా బాగుంటుంది, ఆర్డర్ చేద్దాం అంటున్నా. ప్రియా, ఏదైనా ఆర్డర్ చేయ నువ్వు. ఫిష్ తీసుకుంటుందేమో. ఎరవేయడం అలవాటేగా. మా ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చేసి. ఇక్కడ బీట్లు ఉండవుగా, ఆర్డర్ చేయడానికి కష్టం అవుతుందేమో. ఏం చేసావే? నేనేం చేయలేదురా. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? నాకు నిజంగా ఏం తెలియదురా. అమ్మా, చెక్కేస్తుంది ఇప్పుడు. ఎట్ ద రేట్ ఆఫ్ సోకులాడి స్వప్న సుందరి. పేరేమో ప్రియా అన్నాడు, ఇక్కడేమో స్వప్న అని ఉంది. ఈయన గారేమో దాస్బావ అంట. అబో, అప్పుడు అర్థమైంది సోకులాడంటే ఇంటి పేరు కాదని. ఏరా మహేష్ బాబు, సైలెంట్ అయిపోయావే? అంటే అమ్మా, అది ఇన్స్టాలో అలా పేర్లు పెట్టుకోవడం ట్రెండ్ అమ్మా, అందుకే అలా పెట్టుకున్నాం క్యూట్ గా.
నేను కూడా ఆంటీ జస్ట్ ఇన్స్టా కోసం పోస్ట్ చేశాను అంతే, నేనేం తాగను. కుర్తీ వేసుకొని వచ్చేస్తే అమ్మాయి లక్షణంగా ఉంది, పద్ధతిగా ఉంది, ఇలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే నా అదృష్టం అనుకుని ఒప్పేసుకుంటా అనుకున్నారా ఇద్దరు? ఫుల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి బస్ ఎక్కా. ఏంటమ్మా ఇంత కంట్రీలా తయారయ్యా? అవునరా, నేను కంత్రిని. ఆ ఇంటెన్షన్తో ఏం వేసుకోలేదు ఆంటీ, నాకు కంఫర్ట్ అనే వేసుకున్నాను. అయినా ఎప్పుడైనా పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా రెడీ అయి పోస్ట్ చేస్తాను అంతే. అట్లీస్ట్ చీర కట్టుకోవడమేనా వచ్చా? నేర్చుకుంటాను ఆంటీ. ఇంకెప్పుడమ్మా నేర్చుకుంటా చూసుకుంటా అంటే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కష్టమవుతుంది. అప్పుడు మీరే అనుకుంటారు ఎందుకు చేసుకున్నాను రా దేవుడా అని. పర్లేదు ఆంటీ, అడ్జస్ట్ అవుతాం. పెళ్ళి అంటే అడ్జస్ట్ అవడం ఒకటే కాదమ్మా, కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని మనసులో పెట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి. మీరు వీటన్నిటికీ రెడీయా? ఏం వదులుకోవాలమ్మా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు వదులుకునే పరిస్థితి వస్తే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఏ కాలంలో ఉన్నావమ్మా? ఇంట్లో వాళ్ళని వదులుకునే ధైర్యం నాకు లేదంటే ఏం జరిగినా ఇది మాత్రం జరగదు. మీరు చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని తేజాతో ఉంటే రావని మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నాను. మిగతావన్నీ ఐ కెన్ హ్యాండిల్ అండ్ అడ్జస్ట్, బట్ దిస్ ఐ కాంట్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. ఏ ప్రియా, అందులో ఏముంది? ఇదేం తప్పులేదు ప్రియా, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. ప్లీజ్ ఓకేనా? అమ్మా ఇవన్నీ తర్వాత మాట్లాడచ్చు, ఫస్ట్ ఏదైనా ఆర్డర్ చేస్తా, తిందాం ఓకేనా? బయట మా బస్సు టైం అవుతుంది, రెడీ అవు. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఏం లేదురా. మనసులో ఏం పెట్టుకోకమ్మా, చెప్పు. ఆ అమ్మాయి తేజతో ఉంటే అలా జరగదు కదా అన్నప్పటి నుంచి. కరెక్టే కదరా, తేజతో ఉంటే అలా జరగదు కదా. అయినా నా కొడుకుని నేను అలా పెంచలేదు కదరా. నా పిచ్చి కాకపోతే నా కొడుకుని నేను నమ్మకపోవడం ఏంట్రా? అమ్మా చాలా ఎక్కువ ఆలోచిస్తావమ్మా. ఆ అమ్మాయి నీకోసం తన పేరెంట్స్ కూడా వదిలేసి వస్తా అంటది అనుకున్నాను రా, కానీ అదేంట్రా ఆ అమ్మాయి అలా అన్నది? ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అచ్చం నాలా ఉందిరా. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావురా. అయితే నీకు ప్రియా ఓకేనా? అమ్మ మరి నాన్న? ఆయన నెక్ జోనస్ ప్రియాంక చోప్రాని చేసుకోలేదా ఏంటి? అమ్మా శారీలో ఫోటో పంపిందమ్మా. రే ఎంత బాగుందో బేబీయా. రే చాలా బాగున్నాయి, చూపిరా ఒకసారి. అమ్మ నువ్వు బస్సు టైం అవుతుంది, రెడీ అవు. రే చాలా బాగున్నాయిరా, ఫోటో చూపిరా. ఈ వయసులో నీకు ఎందుకు ఇవన్నీ? రెడీ అవు.